బడిలా సారు పాట అని చెప్తుంటే వెనకమర్లో కూర్చున్న పొరలు మంచిగా గుర్రు కొడుతుంటారు. రాత్రిపూట బజ్జోమంటే ఫోన్ల కమాయి చేసి పొద్దుగాల కంప్యూటర్ల ముంగట కుర్పాట్లు పడుతుంటారు. ఇక బస్ ఎక్కి కిటికీ పక్కన సీటు దొరికిందంటే ఇక ఆపేటోళ్ళే ఉండరు, నిద్ర తీసుడే. పిల్లల్ని బండి మీద కూసబెట్టినామంటే చల్లగాలికి ముత్తమంత దూరం పోగానే నిద్రపోతుంటారు. గీ అన్ని కామనే. కానీ ఢిల్లీ అసెంబ్లీ చాలు కాగానే మోడీ మోడీ అనుకుంటా బెంచీలు దర్శింది సీఎం రేఖా మేడం. సెంటర్ గవర్నమెంట్ గొప్పతనం చెప్పుకుంటా ఆప్ సర్కార్ ఢిల్లీని ఆగం చేసింది అనుకుంటా ఒక్కొక్క బీజేపీ ఎమ్మెల్యే లేచి స్పీచ్ దంచుతాండ్రు. జరసేపటికి ముఖ్యమంత్రి మేడం ఏం చేసిందో చూడురిగా. సోలపాట వాడుతున్నట్టే బజ్జున్నది మేడం. పక్కకున్న గీ ఎమ్మెల్యే గారికి గిన నిద్ర వస్తున్నట్టుంది గాని కష్టపడి ఆపుకుంటాండు. సీఎం మేడమే నిద్రపోతుంటే మాదేముంది అనుకుర్రేమో, వెనకాల బీజేపీ ఎమ్మెల్యేలు అంతా కూర్పాట్లు పడతాండ్రు. అరే 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో కమలం పార్టీ గెలిచి రేఖా మేడం ముఖ్యమంత్రి ఆయే. మళ్ళా ఎమ్మెల్యే కాగానే ఇంత పెద్ద పదవి వచ్చే. ఇక అందరు వచ్చి పువ్వుల గుర్తులు ఇచ్చి శుభాకాంక్షలు చెప్తుండే వరకు యాష్టకొని అలసిపోయి అసెంబ్లీలో నిద్రపోతున్నట్టుంది పాపం. అట్లనే ఢిల్లీని బగ్గ డెవలప్ చేస్తానికి ఏమేం చేయాలనో ఏం పథకాలు పెట్టాలనో తెల్లందాకా ఆలోచన చేసి పగటిలు ఇట్లా రెస్ట్ తీసుకుంటుందేమో. ఢిల్లీ రూపురేఖలు మారుస్తానికి రేఖా మేడం పడుతున్న కష్టాన్ని దేశమంతా తారీఫ్ చేస్తుండొచ్చు పో.